ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మిథున నాతో చాలా ప్రేమగా మాట్లాడింది పిన్ని. అప్పుడే నాకు భార్య అయిపోయినట్లు షేక్ హ్యాండ్ హగ్ కూడా ఇచ్చేసింది. కాబోయే దంపతులు ఇంకా ఏం మాట్లాడుకున్నారు గౌతమ్? రేపు ఎంగేజ్మెంట్ గురించి, తర్వాత జరిగే పెళ్లి గురించి, ఆ తర్వాత మా హనీమూన్ గురించి, మాకు పుట్టబోయే పిల్లల గురించి. మిథున ఎన్నో విషయాలు మాట్లాడింది పిన్ని. అసలు ఇద్దరు చాలా దూరం వెళ్ళారన్నమాట. మిథునకి ఫ్యూచర్ ప్లాన్స్ బాగానే ఉన్నాయన్నమాట. పెళ్లికి ముందు మీరిద్దరూ అన్ని విషయాలు డీటెయిల్డ్ గా డిస్కస్ చేయటం మంచిదే గౌతమ్. నా కోడలు నా గురించి ఏం మాట్లాడలేదా గౌతమ్? నీ గురించే ఎక్కువ మాట్లాడింది పిన్ని. నా గురించి నా కోడలు ఏం చెప్పిందేంటి? కొత్తగా ఏం చెప్తుంది? ఈ ఇంట్లో వాళ్ళు నీ గురించి ఏమనుకుంటున్నారో మిథున కూడా అదే చెప్పుంటుంది. మధ్యలో నువ్వు అడ్డు తగలు కన్నయ్యా. వాణ్ణి చెప్పనివ్వు. నువ్వు చెప్పు గౌతమ్. తనేం చెప్పిందంటే పిన్ని, నువ్వు బ్యూటిఫుల్ అత్తవంట, స్టైలిష్ గా ఉంటావంట, ట్రెండ్ ని ఫాలో అవుతావంట, నిన్ను చూస్తే మోడ్రన్ మహాలక్ష్మిలా ఉంటావంట. నేను చెప్పానా చల్లాయ్? నీ గురించి మేమంతా అనుకుంటున్నదే మిథున కూడా అనుకుంటుంది. నా గురించి మిథున ఇంకా ఏం చెప్పింది గౌతమ్? ఇంకా అంటే ఒక్క నిమిషం పిన్ని, ఇట్రా. మహాకి మిథున పిచ్చ పిచ్చగా నచ్చేసింది. అందుకే తన గురించి కాబోయే కోడలు ఏమనుకుంటుందోనని అన్నిసార్లు అడిగి చెప్పించుకుంటుంది. ఏంటి గౌతమ్, మిథున నా గురించి సీక్రెట్ గా ఏమైనా చెప్పిందా? సీక్రెట్ కాదు మమ్మీ. రేపు మిథునకు ఎంగేజ్మెంట్ గిఫ్ట్ గా డైమండ్ నెక్లెస్ కావాలంట. డైమండ్ నెక్లెస్సా? అవును. నాకు 25 లక్షలు ఇవ్వు. ఈ రోజు ఆ నెక్లెస్ కొనాలి. ఇప్పటికిప్పుడు 25 లక్షలు అంటే ఎలా రా? ఏంటి మామ్, నువ్వు ఇంటి యజమానివా లేకపోతే పని మనిషివా? ఆఫ్టర్ ఆల్ 25 లక్షలు ఇవ్వలేవా? అది కాదురా. మిథున హై స్టేటస్ ఉన్న అమ్మాయి. తన స్టేటస్ కి తగ్గట్టుగా అడిగింది. ఇస్తానని మాట కూడా ఇచ్చొచ్చాను. ఇవ్వకపోతే బాగుండదు. అది నాకు తెలుసు, కానీ ఉన్న పలానా 25 లక్షలంటే ఇప్పుడంత క్యాష్ నా దగ్గర లేదు. కంపెనీ అకౌంట్ నుంచి తీసివ్వు. కంపెనీ డబ్బులు ఇవ్వాలా? అవును. మిథునని నేను పెళ్లి చేసుకుంటే 1000 కోట్ల ఆస్తి కలిసి వస్తుంది. ఆ ఆస్తుల ముందు ఆఫ్టర్ ఆల్ ఈ 25 లక్షలు లెక్క. అది కరెక్టేరా. నువ్వు వెళ్ళు, నేను చెక్ రాసి తీసుకొస్తాను.
రా బ్రో, నీకో గుడ్ న్యూస్. ఈరోజు నేను నా ఫియాన్సీ మిథున పర్సనల్గా కలిసాం. మీరిద్దరూ కలవడం నాకు గుడ్ న్యూస్ ఎందుకు అవుతుంది? అంటే నిన్ను రిజెక్ట్ చేసిన మిథున పెళ్లికి నన్ను యాక్సెప్ట్ చేసింది కదా. పొరబడుతున్నావు చిన్నల్లుడు. రామ్ రిజెక్ట్ చేశాకే మిథున నిన్ను యాక్సెప్ట్ చేసింది. మిథునతో పెళ్లి ఫిక్స్ అయిన ఆనందంలో వీడికేది గుర్తున్నట్టు లేదు మావయ్య. రామ్ ఆఫీస్ నుంచి అప్పుడే వచ్చేసాడేంటి? ఆఫీస్కి వెళ్ళొస్తున్నావా రామ్? అవును పిన్ని, కొత్త ప్రాజెక్ట్ గురించి స్టాఫ్ మీటింగ్ జరిగింది. రేపు గౌతమ్ ఎంగేజ్మెంట్, అందరం ఇంట్లోనే ఉండాలి. ఉం? మీ చేతిలో అదేంటి పిన్ని? ఇది ఇది ఏం లేదు రామ్. ఏంటో చూపించండి. ఏంటి మహా, నీ చేతిలో ఏముంది? రామ్ చూపించమంటున్నాడు కదా చెల్లాయ్, చూపించు. ఇది చెక్ రామ్. ఇటివ్వండి చూస్తాను. చెక్ పై పేరు రాయలేదు. 25 లక్షలు ఎవరికి ఇస్తున్నారు పిన్ని? రామ్ అది నాకే అవసరం ఉండి. ఇప్పుడు 25 లక్షలతో నీకేంటి అవసరం మహా? రేపు ఎంగేజ్మెంట్ కదా జనా. వీడి ఎంగేజ్మెంట్కి 25 లక్షలు ఖర్చు పెడుతున్నావా చెల్లాయ్? మొత్తం ఎంగేజ్మెంట్కి కాదు, వేరే ఖర్చులు కూడా ఉన్నాయి. వేరే ఖర్చులంటే ఏంటి పిన్ని? అది పర్సనల్ ఖర్చులు రామ్. పర్సనల్ అంటే అంత డబ్బు దేనికి ఖర్చు పెడుతున్నారు? ఏంటి బ్రో, ఇంటి పెద్దని పట్టుకుని అలా దబాయిస్తున్నావు? పిన్ని నీకు ఆన్సర్ చెప్పాలా? ఇవి కంపెనీ డబ్బులు. కంపెనీ డబ్బులైతే ఈ ఇంటి డబ్బులు కావా? పిన్ని వాడుకోకూడదా? ఈ ఇంట్లో అందరికీ కంపెనీ డబ్బులు వాడుకునే హక్కు ఉంది. మరి సీతల ఎందుకు నిలదీస్తున్నావు రామ్? సీతతో కాపురం చేసి రాముకు కూడా సీత బుద్ధులు వచ్చినట్టున్నాయి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.